హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ కంప్లీట్గా రియల్ వాయిసెస్తో ఉండబోతుంది. కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను, అంటే మన ఛానల్లో కొత్తగా కలుచుకున్న చెయ్యి స్టవ్ క్లీన్ చేస్తూ కదమ్మా. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జాను. అబ్బోయిందా? అయ్యో, అయిపోయిందా వాకింగ్? నువ్వే ఓకే. టిఫిన్ బయట నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఇలా మాట్లాడి పెట్టేస్తున్నాం అంతే. ఇంకా అదొక ఎక్స్ట్రా వర్క్ అయిపోతుంది, అవ్వట్లేదు పిల్లలతో. నాకు దెబ్బ తగిలిందని అది అలాగా చూడేలా అంటే చిన్నది స్టవ్ క్లీన్ చేస్తే కాలింది, చిన్నది. ఎస్ అను. ఎస్, న్యూ హెయిర్ కట్ వీడియో కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేపిస్తాం. కాలు ఇప్పుడే తాగింది, కొంతసేపు ఉండి తిందాం. రిషి లేచాక వీక్ మొత్తం ఇంట్లోనే చేస్తాను. కాబట్టి ఒక్కరోజు ఇడ్లీ తెచ్చేసుకున్నాం అందరం కలిపి, ఒక్కొక్క ఇడ్లీ అంతే. సో ఆఫ్టర్నూన్కి ఇంకా సాటర్డే కాబట్టి, సాటర్డేనే ఎక్కువ వర్క్ ఉంటుంది యాక్చువల్లీ. చూపిస్తా ఏం చేస్తాం. రోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అని చెప్పాను కదా, సో అది తట్టే ఇడ్లీ అనమాట. అంటే మామూలుగా మనం ఇంట్లో చిన్న చిన్న ఇడ్లీలు కాదు, తట్టే ఇడ్లీ సరిపోతుంది అది. దాంతోపాటు వాటర్ మిలన్. Mommy shark do Daddy shark do Mommy ఈవినింగ్ టెంపుల్ క్లీన్ స్టడీ టేబుల్, మాపింగ్, ఫోల్డింగ్ క్లాసెస్, స్కిన్ కేర్ మస్ట్ అనుకుంటున్నాను. చదువు స్కిన్ కేర్ అంటే అదే. హెడ్ బాత్ 4 ఫర్ కిడ్స్, నెయిల్స్ బ్లూ అండ్ రెడ్ పెన్, సార్ట్ అండ్ అరేంజ్, గ్లాస్ ఐటమ్స్. నాకు సంబంధించిన స్టడీ టేబుల్ క్లీన్ చేయాలి, హౌస్ మాప్ చేయాలి. అంతే ఈ రెండే దాన్ని. ఓకే, ఇది ఎలాగమ్మా అన్నావు? ఎలా చూపించు, ఎలాగా ఎలాగన్నావు? అబ్బో అయిందా? అయ్యో, నీ ప్యాంట్ చూడు ఎలా పడేసావు. క్లీనింగ్ వర్క్ ఏమో వద్దా, ఇవన్నీ ఎక్స్ట్రానే మరి. అబ్బా తీసి పడేనా? టేబుల్ క్లీన్ చేయాలి నేను. కిచెన్ వర్క్ క్లీనింగ్. సో గ్లాస్ ఐటమ్స్ అన్నీ పడి ఉన్నాయి, ఈ దీనిలో పెట్టేసాను. ఇది కూడా అక్కడిది. ఇది నా డైలీ రాసుకునేది. పచ్చళ్ళు, వడియాలు. జాను తీసేస్తుంది అక్కడ పెట్టాను. రిషి నీ రూమ్లో పెట్టుకో అక్కడ. క్లీనింగ్ స్లోగా కాలుతున్నాయి. హలో అది చూడు. ఇడ్లీనా? ఓకే. ఇలాంటివి కట్ చేసుకునే వెజిటేబుల్స్ ఎక్కువ టైం టేకింగ్ అంటే ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటాము. చేస్తాను, ఆగండి. ఎలా ఉన్నాడు? షో టైర్ షో. కొంచెంసేపు మేడ మీదకి వచ్చాం, అలాగా ఎండ మాత్రం ఉంది. జాను కింద ఉన్నప్పుడు 3 వెళ్ళేద్దా ఏంటి? టెర్రస్ మీద కూర్చొని 2 రోజులు అయింది కదా.
ఇలా టైమే లేదు ఈ మధ్య, బిజీ బిజీ బిజీ. రిషి కింద ఇంట్లో ఉంది. కింద అంటే టెర్రస్ మీద ఒక హౌస్ ఉంటుంది. సో పిల్లల దగ్గర ఉంది, ట్విన్స్ వాళ్ళు. సో సన్సైడ్ బాగా పెట్టారు. మొత్తం చుట్టూ ఉందా అలాగా? ఇటా ఏం ప్రాబ్లం లేదు. సో కింద అది, ఇక్కడ ఒకరు ఉంటున్నారు. సమీక్ష, శిరీష వెళ్ళి వద్దమ్మా. జాను ఎందుకమ్మా తెచ్చావన్నీ? అయ్యో ఎగిరిపోతున్నాయి కన్నా. జానుకు పెడదామా? టెర్రస్ మీదకి వెళ్ళి వచ్చాం కానీ అసలు ఏవీ లేవు. అంటే ఎయిర్ షో ఏదో అన్నారు కదా, సో అదేం లేదనమాట. జస్ట్ ట్రయల్స్ అంట. అది మేబీ 12th నుంచి ఎప్పుడో స్టార్ట్ అవుతుంది అన్నారు. సో ఇంకా వచ్చేసాం, టైం వేస్ట్ అయిపోతుందని. సో ఇంకా వంట కూడా చేయాలి కాబట్టి. ఇలా వన్ సైడ్ కట్ చేస్తే ఇటు సైడ్ ఇంక తీయాల్సిన లేదు. సో ఇటు సైడ్ ఒకటి తీసుకుంటే కొంచెం టైం సేవింగ్. చిక్కుడుకాయ ఫ్రై అంటే టొమాటో వేసి దగ్గరికి చేసేసాను. అండ్ ఈరోజు పప్పు పాలకూర, సాటర్డే స్పెషల్. అంతే, నైట్కి ఇప్పటికి అయిపోయింది వంట. ఆల్మోస్ట్ ఇల్లు అంతా క్లీన్ అయిపోయింది కదా. అదా జాను, ఇది ఒక్క రూమ్ పెండింగ్. ఈ రూమ్ ఎంత సర్దినా ఇంతే. వాలెట్ అదే ఆ పాకెట్లోనే పెట్టాను. పద 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 డాడీ దగ్గర పద. ఇలా ఏం లేవులే, ఖాళీ చేస్తాను. ఖాళీ ఏం లేవు, అన్నీ సీక్రెట్ ప్లేస్లో పెట్టాను. సీక్రెట్ ప్లేస్. బిస్కెట్ మిస్సింగ్ మిస్సింగ్. ఇక్కడే ఉన్నాయి రోజ్ తోట. తెలీదు అనడానికి అంటే రే రే కొత్తగా వస్తే అడిగేసి వచ్చాం. ఎవరో వస్తే చెప్పలేదు కన్స్ట్రక్షన్ అవుతుందని. డోర్ కూడా క్లోజ్ ఉంది. అంతే, ఇంకా బయట నుంచి దండం పెట్టేసుకుందాం. ఇంకొక 2-3 months తర్వాత వస్తే మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. కన్నా స్వామి జై హనుమాన్ అను. స్వామి అదే వేరే ఏదో టెంపుల్ ఉందంట, అక్కడికి వెళ్ళొద్దాం. క్లోజ్ చేసేస్తారు మళ్ళీ, ఫస్ట్ వెళ్ళొచ్చేద్దాం. బాయ్ జాను. దగ్గరలో ఏదో టెంపుల్ ఉందంట, అక్కడికి వెళ్దాం. లెట్స్ గో. రిషిరా, టైం అవుతుంది మళ్ళీ. ఫైనల్లీ టెంపుల్కి వచ్చాం. బాగానే ఉంది, పెద్దగానే ఉంది కదా ఇది. ఓకే, కళ్యాణి కూడా ఉంది. ఎక్కడ స్లోప్ ఉందా? ఇలాగా చాలా పెద్దగా ఉంది.
ఇక్కడ టెంపుల్కి పక్కనే పార్క్ కూడా ఉంది, బట్ అప్పటికే ఈవినింగ్ అయిపోయిందని ఇంకా వెళ్ళలేదు. ఆగు, ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంది, అంటే పార్కు, ఓపెన్ జిమ్. అయ్యో రిషి పడిపోతుంది బనానా. లైటింగ్ ఫెయిల్ అయిపోతుంది రిషి, లైట్ కూడా ఆన్ చేశారు. రిషి అది గేమ్స్ స్లైడ్ అంతా రస్ట్, కొంచెం రస్ట్ పట్టినట్టుంది, లేకపోతే పెయింట్ వేయలేదు. సో ఇంకొంచెం ఎర్లీగా వచ్చుంటే బాగుంటుంది అనిపించింది, కానీ ఈ టెంపుల్కి వద్దాం అనుకోలేదు. ఫస్ట్ టైం విజిట్ ఇది. ముందేదో టెంపుల్కి వెళ్ళాం కదా, అది యాక్చువల్ ప్లాను. సో ఇంకా అది కన్స్ట్రక్షన్లో ఉందని మళ్ళీ ఇక్కడికి వచ్చాం అప్పటికప్పుడు అనుకోని. ఇదొక టెంపుల్ ఉంది ఇటు సైడ్, కానీ బాగుంది కదా, ఎవరికైనా తెలియని వాళ్ళకి ఇలా రావచ్చు. అంత పెద్దది ఉంది టెంపుల్, పెద్దదే. కళ్యాణి అండి పక్కన ఇంకొక టెంపుల్. రామచంద్ర స్వామి దేవాలయం. ఇలా చూడమ్మా. అయ్యో పడుతుంది, చాలేదు తగులుతుంది, దించే పడు అలా పడిపోతుంది. ఎయిర్పోర్ట్ 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 పక్క నుంచి వెళ్తున్నాం. చూడు ఏరోప్లేన్ చూడు, అగ్గో చూపి చూడు, అక్కడ చూడు లైటింగ్స్. ఇంకా అక్కడ చెరువు దగ్గర బాగా అనిపిస్తుంది రిఫ్లెక్షన్ ఇక్కడ కన్నా కదా. సో అక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది కదా, అక్కడ టచ్ చేద్దామంటే ఇంట్లో టచ్ చేద్దాం కానీ పద వాటర్ని అని జస్ట్ అలా అంటున్నారు, లేట్ అయిపోయింది. సో ఇవాళ బ్లాగ్ అయితే ఇది ఫ్యామిలీ బ్లాగ్ ఎలా అనిపించింది అనేది చెప్పండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుగుతాం. బాయ్ బాయ్, టేక్ కేర్.